దాన్ని ఈవిడ తీర్చాలనుకుంటుంది. అంటే ఇప్పుడు మినీ ట్రయల్ అంటే అదేనా? మినీ ట్రయల్ అంటే సుప్రీంకోర్టు ఎప్పుడూ కూడా మీకు బెయిల్ ఇవ్వాలి అనుకోండి, మీరు అడిగే పాయింట్ ఏంటంటే, అయ్యా నేరంతో నాకు సంబంధం ఉందా లేదా అన్నది నేనేమి మీతో వాదించట్లా, కానీ ఈ కేసుకు సంబంధించిన విచారణకు నేను పూర్తిగా సహకరిస్తే నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయను, నాకు బెయిల్ ఇవ్వండి అని అడగచ్చు. బెయిల్ ఈజ్ రైట్. ప్రతి ఒక్కళ్ళకి జైలు అనే దానికంటే కూడా బెయిలు అనేటటువంటిది హక్కు ప్రతి ఒక్కరికి కూడా. జైలు కూడా ఏంటది, 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే కేసులలో మాత్రమే జైలుకి పంపించాలి. ప్రతి ఒక్కళ్ళని జైలుకి పంపించకూడదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఇప్పుడు ఇందులో ఇలా సాక్ష్యాలు తారుమారైతే కనుక 6 నెలలకు మించి శిక్ష పడుతుంది బేసిక్గా. దాని ప్రకారం చూసిన అతను బెయిల్ ఇచ్చేయచ్చు, ఎందుకంటే అతనే చంపాడని దానికి ఎట్లాంటి ఆధారం లేదు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళది కేవలం సాక్ష్యాలు తారుమారే ఉంది వాళ్ళ మీద అభియోగం బేసిక్గా. అక్కడ ఇలాంటి సిచ్యువేషన్లు ఇప్పుడు జగన్ని తీసుకురావాలి ఇది అన్నటువంటి సందర్భంలో అలాగా నువ్వు ఎలా దర్యాప్తు చెయ్యాలో సిబిఐని ఆవిడ గైడ్ చేస్తోంది, వాళ్ళ లాయర్ గైడ్ చేస్తున్నారు, దానికి అనుగుణంగా వాదిస్తున్నారు కోర్టులో. అంటే అది మినీ ట్రయల్ అంటారు. అంటే కోర్టులో వాస్తవంగా హత్య జరిగిందా లేదా, కింద వ్యక్తి చేశాడా పై వ్యక్తి చేశాడు, ఇదంతా దర్యాప్తు పూర్తయిపోయాక, ఛార్జ్షీట్ పూర్తయిపోయాక కింద కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. ఆ వాదోపవాదాలని నా దగ్గర చేయొద్దు